మంది ఉన్న వాల్మీకి ఎంపీ కాలేదు కానీ వేరే కులస్తులు ఎంపీ అయ్యారు. దీనికి సిగ్గుచేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన బీటినాడన్నకి 2 సార్లు వచ్చింది, స్పందించలే. గుడిసె కృష్ణమ్మకు ఒకసారి వచ్చింది, స్పందించలే. కానీ ఈరోజు ఆలూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి బోయవాడు డాక్టర్ పార్థసారథి గెలుపుకు ప్రాణాలు అర్పించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చిన్న కార్యకర్త దగ్గర నుంచి, చిన్న వాల్మీకి నాయకుడి దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మేము ఈరోజు చేశాం. ఎందుకు చేశామంటే ఆదోని నియోజకవర్గంలో ఒక కసి వచ్చింది. 2004లో ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఇంకా బీసీలకు ఇవ్వనే లేదు. బీసీలకు వచ్చింది రాదు. ఈసారికి నీకు గెలిపించుకోకపోతే 50 సంవత్సరాలైనా రాదు అని చెప్పి మేము ప్రతి ఒక్కరము వేల కులస్తుల్ని కాళ్ళు పట్టుకున్నాం, గడ్డం పట్టుకున్నాం, బతిమాలినాం. అయ్యా వేయండి, మా అన్నని గెలిపించండి అని బతిమాలి ఈరోజు అన్నని గెలిపించుకుందాం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు పక్క నియోజకవర్గం ఓడిపోవడం చాలా బాధ వేసింది. కానీ మేము ఒకటే చెప్తున్నాను, ఒక ఆడపడుచుగా నేను 2004లోన రాజకీయాల్లోకి వచ్చాను. దాదాపు అప్పటి నుంచి ఈ ఉద్యమాలతో ఏ సంఘం పిలిచినా ఆ సంఘం మీటింగ్కి పోవడం, మాట్లాడడం, అటెండ్ అవ్వడం. కానీ చాలా బాధాకరం ఏమంటే ఇందాకే మన సురేష్ నాయుడు గాని తమ్ముడు రామకృష్ణ గాని చెప్పినట్టు అందరూ మనల్ని వాడుకోవడం వదిలేయడం. ఎవరు కూడా వాళ్ళకు పేరు వస్తే చాలు వాళ్ళు ఏదో ఒక పార్టీలోకి జంప్ అవ్వడం, పదవులు తెచ్చుకోవడం, మన కులాన్ని కిలోల నక్కలు అమ్మేయడం. నిజంగా సిగ్గుపడుతున్నాను నేను. వేరే కులంలో ఉన్నటువంటి ఐక్యత మన కులంలో ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ. ఇప్పుడే తమ్ముడు సురేష్ నాయుడు చెప్పాడు, ఏం చేయమంటారో చెప్పండి, మేము అన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఇక్కడ 50% సీనియర్స్ ఉంటే 50% యూత్ ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా గట్టిగా ఉన్నారు. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు సరైన దిశ లేదు, మాకు సరైన దిశ ఇవ్వండి, మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి మేము గత 1 సంవత్సరం నుండి పార్థన్న మేమందరం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు స్తబ్దుగా ఉంది, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి పదే ఎంతో మందికి వాల్మీకులు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అన్న చెయ్యాలి, ఎస్టీ రిజర్వేషన్ చెయ్యాలి అని చెప్పి మాకందరికి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు రామ్ భీమ్ నాయుడు అన్న దాదాపు 2 నెలలు ఆయన కుటుంబాన్ని వదిలి ప్రతి మండలంలోన, ప్రతి గ్రామంలోన వెహికల్ వేసుకొని పోయి అందరి ఫోన్ నంబర్లు సేకరించి ఆయన ఉద్యమం కోసం కృషి చేస్తుంటే కొంతమంది ఆదోళనలో పెట్టారు కదా, గుడిసె కృష్ణమ్మ స్వలాభం కోసమేమో, పార్థసారథి స్వలాభం కోసమేమో, బీటీ నాయుడు స్వలాభం కోసమేమో అని చెప్పి మాట్లాడడం చాలా బాధేస్తుంది. ఈరోజు నిజంగా మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పోరాటాలు చేస్తే మాకు నిజంగా నష్టం కలిగించే అంశం రాజకీయంగా. ఇది మీరు బాగా గుర్తించాలి అందరూ. ఈ రోజు ఈ మీటింగ్ రావడం వల్ల నాకు నష్టం కలగొచ్చు, బీటీ నాయుడు అన్నకి నష్టం కలగొచ్చు, మన బొజ్జమ్మకి నష్టం కలగొచ్చు, అదేవిధంగా రామకృష్ణ అన్నకి, ఇక్కడుండే సురేష్ అందరికి నష్టం కలిగించవచ్చు. కానీ ఈరోజు అవన్నిటిని కూడా దూరం చేస్తూ మేము భుజాన వేసుకున్నామంటే మా స్వార్థం కోసం కాదు. ఎస్టీ రిజర్వేషన్ సాధించాలి అంటే మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసి పంపించారు కాబట్టి అక్కడి నుంచి అసెంబ్లీ నుంచి ఢిల్లీకి పోయింది. ఇది ఢిల్లీలో ఉంది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఇదే సరైన వేదిక. ఇక్కడి నుంచి మోదీ గారు తలుచుకుంటేనే అవుతుంది అనే గట్టి సంకల్పంతోన మేమందరం కూడా అన్నగారు చెప్పిన వెంటనే నడుము బిగించాం తప్ప దీంట్లో ఎటువంటి స్వార్థం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరం పార్టీలు పక్కన పెట్టండి, మిగతా విషయాలు పక్కన పెట్టండి. ఈ రోజు చాలా మంది టీచర్స్ రావాలన్నా, ఏది రావాలన్నా రిజర్వేషన్ లో మనకు
ఒక్క మార్కు తగ్గితేనే ఎన్నో పోస్టులు పోగొట్టుకున్నాము. ఆ రిజర్వేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి అవన్నీ వదిలేసి పార్టీలు పిలిస్తే వెళ్తారు, మిగతా వాళ్ళు పిలిస్తే వెళ్తారు, కానీ మన కులం మీటింగ్ అనేటప్పటికీ దూరం ఉంటారు, మళ్ళీ ఒక రాయేస్తారు మన పైన. కాబట్టి దయచేసి అన్నలకు అందరికీ, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా వచ్చారు, దీన్ని సాధించడానికి దాదాపుగా 2 నెలల టైం పట్టింది. నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల క్రితం ఎంగనూరులో ఇదే మీటింగ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ వేదిక అయింది, రౌండ్ టేబుల్. ఇప్పుడు కొంతమంది వెళ్ళి పైన కూర్చోవచ్చు, కానీ మేమందరం కూడా అబ్జెక్షన్ చెప్పాం. అందరం కూడా సమానమే, ఇక్కడ ప్రతి ఒక్కరం సమానమే, పైన కింద కాదు, అందరం కలిసే కూర్చుందామని చెప్పి అందరం కూడా రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక ఆడపడుచుగా, ఆదోని వాల్మీకి బిడ్డగా, ఏ వాల్మీకి ఇబ్బంది వచ్చినా నేను 24 గంటల సిద్ధము. ఏ వాల్మీకి జైల్లో ఉన్న, పోలీసులు పట్టుకున్న, ఇంకేదైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం గత 20 సంవత్సరాలుగా చూస్తాం, ఎన్నో సాధక బాధలు పడ్డాం. వాల్మీకులు ఎంత స్థాయిలో ఉన్నారో మాకందరికీ తెలుసు, కళ్ళకు కట్టినట్టు తెలుసు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా మమ్మల్ని అణగదొక్కాలనే కుట్ర భయంకరంగా ఆదోని నియోజకవర్గంలో జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టాలంటే ఐకమత్యం అవ్వాలి. ఆదోని నియోజకవర్గంలోనే కాదు, పార్లమెంట్ వైడ్ గా మనం ఖచ్చితంగా అందరం ఐకమత్యం ఉంటేనే సాధిస్తాము, లేకపోతే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి చదువును అశ్రద్ధ చేయొద్దండి. ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు అనేది ఇంపార్టెంట్. ఆ రోజు మన కులం ఐకమత్యం ఉంటేనే మనం అనుకునేది సాధించగలం ఏదైనా కూడా. కాబట్టి మనం పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యే కావడం మనకు ఎంతో అదృష్టం. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో కానీ మోడీ గారికి కానీ అడుగుతారు. మరి అన్న ఎమ్మెల్సీ బెట్టి నాయుడు గారు మనకు అందుబాటులో ఉన్నారు, మరి ఒక ఎమ్మెల్యే గుంటకల్లో ఉన్నారు, ఒక ఎంపీ లక్ష్మీనారాయణ అన్న గారు ఉన్నారు, కాళ శ్రీనివాసన్న గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అందరూ కూడా అన్న మనం అంతా ఐకమత్యంగా పోయి ఒక నాయకులు ఫస్ట్ చంద్రబాబు నాయుడు సార్ని కలుగుతాం, తర్వాత ఢిల్లీలో కలుగుతాం, అందరూ కూడా కలిసి మా ఎస్టీ సాధన చేసుకొని మా వయసు ఎలాగో అయిపోయింది, మీ అందరి వయసు ఎలాగో అయిపోయింది, మీకు ఏ రకంగా ఉపయోగం లేదు. మన పిల్లల కోసం ఈ పోరాటం చేద్దాం, మన పిల్లల కోసం ఈ యుద్ధం చేద్దాం. మీరు ఎక్కడికి పిలిచినా కూడా మేము అందరికీ సహకరిస్తాం, మేము అందరము ఉంటాం. మరి మీరందరూ పిలిచి మమ్మల్ని అన్ని విధాలుగా సహకరించుకొని, ఎందుకంటే ఈ పదవులు ముఖ్యం కాదు, మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఎందుకంటే ఎంతో వెనకబడిన వాళ్ళం మనం, అన్ని విధాలుగా వెనకబడిపోయి ఒక ఉద్యోగానికి పనికిరాము. ఒక మార్కు తక్కువ వచ్చిందంటేనే ఎక్కేస్తాం, ఎందుకంటే బీసీలు కాబట్టి. మనం ఎస్టీ సాధన సాధిస్తేనే భవిష్యత్తులో మన పిల్లలు బాగుపడతారు. దయచేసి ఈ ఐకమత్యం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. అన్న మీ ఇద్దరికి మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు నాకు కూడా 10 ఉంది, నేను కూడా అడగగలను, కానీ మీరు పార్లమెంట్ లో మీరు గట్టిగా వాదన చేశారే. ఎందుకంటే మేము బయట ఎంత అరిచినా కూడా పార్లమెంట్ లో అరిస్తే దేశం చూస్తుంది, మిమ్మల్ని దేశం చూస్తుంది. మన కులం కోసం వీళ్ళు అడుగుతున్నారని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ ఎస్టీ సాధన చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా. వాళ్ళ ఫోటోలు, మా వాల్మీకి మహర్షి ఫోటోలు పక్కన పెట్టుకొని పూజ చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఐకమత్యం రావాలా. ఈ రోజు ఒక వాల్మీకి మీటింగ్ ఉండే ఒక రెడ్డికి భయపడి ఒళ్ళు వేసుకోవడానికి కూడా భయపడే రోజులు ఇంకా ఉన్నాయి. ఈ కాలం పోవాలా, ఇది పోవాలంటే మన ఐకమత్యం కావాలా. అప్పుడే మన ఉద్యమాన్ని ఇంకా ఉద్యమం చేసి మనం వాల్మీకి ఎస్టీలుగా చేసుకోవడానికి మళ్ళా మనము ముందుకెళ్ళాలని నేను మనసు కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు, నాకే పెళ్ళి 25 సంవత్సరాలు అయింది, ఇప్పటికే ఇంకా ఉద్యమమే అంటున్నాము. చెప్పండి పెద్దలు, మీరు ఏం డిసైడ్ చేస్తారు? ఏం డిసైడ్ చేసినా మేము దానికి కట్టుబడి ఉంటాం. రాజీనామా చేయాలా లేకపోతే నిరాహార దీక్ష చేయాలా? ఈ రోజు డేట్ ఫిక్స్ చేయండి. ఈ కార్యాచరణ అయిపోయేంత వరకు మనం ఏ పార్టీ ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
నీరు కాస్తున్నాం, ఇంకా భిక్షాటన చేస్తున్నామని సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, బీటీ నాయుడు కావచ్చు, పార్థసారథి కావచ్చు, కృష్ణమ్మక్క కావచ్చు, బొచ్చమ్మక్క కావచ్చు, వీళ్ళందరికీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన జాతి ఇంత కులం ఉందని చెప్పి ఆ నాయకులు ఇస్తున్నారే తప్ప మనల్ని ఎవరు ఇదిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నా. ఏ నాయకుడైనా కానీ మన జాతికి అవమానించి మన జాతిని కించపరిస్తే వాళ్ళు ఎవరు సహించాలని నేను ఈ సభాముఖం చేస్తున్నా. అందరూ అన్ని పార్టీలు వదిలేసి ఈ కషాయాన్ని నమ్ముకుని ముందుకు రండి, తప్పకుండా మనం వాటిని సభాముఖం చేసుకుంటున్నా. మీరు ఏ కార్యాచరణకైనా మమ్మల్ని సిద్ధం చేయండి. మా సురేష్ నాయుడు గారు చెప్పినట్లు నిరాహార దీక్ష చేద్దామా, లేకపోతే ఇక్కడ నుంచి పాదయాత్ర విజయవాడకు చేద్దామా చెప్పండి, మేమన్నా సిద్ధం కావాలా. నా నియోజకవర్గం నుంచి 5,000 నుంచి 10,000 జనాలు తీసుకొచ్చే టైం లేదు. ఇంకా మిత్రమా చాలా మాట్లాడాలని ఉంది, కానీ సభకు టైం లేదు, భోజన టైం అయింది. కాబట్టి నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను బాధాభినందనలు తెలియజేస్తున్నాను. చిత్తపల్లి రాజీనామా సిద్ధపడ్డామన్నారు, అవసరం ఉంది. ఈ క్రమంలో అది కేవలం ఎస్టీ సాధించినందుకే ఎస్టీ రిజర్వ్లు వచ్చినాయి. అక్కడ కలెక్టర్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే మార్పు ఎక్కడే రాలేదు. వాళ్ళ జీవితాల్లో ఎవరు వచ్చి మార్పు చేయలేదు. వాళ్ళు ఉద్యమించారు. లక్షలాది మంది ఉద్యమించి పోరాటాలు, రాష్ట్ర లోకాలు, రైలు లోకాలు చేసినందుకే వాళ్ళు 1990 వచ్చినందుకు ఈ రోజు ఇంటిలో 4 ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇక్కడే సింపుల్ తీసుకుంటే రిజర్వ్ అట్లా 25 కాన్స్టిట్యూన్సీలో రిజర్వ్ ఉండి మనమందరూ కూడా రాజకీయంగా, వ్యాపారంగా అన్ని రంగాల్లో ముందున్నారు. దయచేసి మనం కూడా రాయలసీమలో ఏ మాత్రం కూడా తక్కువగా లేము. కేవలం మనం చేయాల్సింది ఏమంటే పార్టీలు పక్కన పెట్టి కేవలం ఏ విధంగా ఏదైనా కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ప్రతిపక్షంలో ఉన్నారని ఏమంటారంటే అది అధికార పార్టీలు చేస్తున్నారు, పోదండి వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి తప్పుదావ పట్టించే పరిస్థితి ఉన్నారు. దయచేసి ఒకే చెప్తున్నాం, ఏ పార్టీ నాయకులు మాట నమ్మకండి. ఈ రోజు ఏ సంఘం పెట్టినా, ఏ నాయకుడు పెట్టినా లక్షలాది మందిగా మనం వచ్చి ఉద్యమిస్తే, ఎస్టీ సాధించుకుంటే ప్రతి ఒక్క ఇంటికి ₹1,00,00,000 సమానం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అందరూ కూడా ఎస్టీ కోసం నడుము బిగించి ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా యూత్ తెలియజేస్తున్నాం. జై వాల్మీకి. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా వాల్మీకుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడ ఏ మూలన ఏ మండలంలో ఏ నాయకుడికి ఇబ్బంది జరుగుతుంది, ఏ మండలంలో ఇబ్బంది జరుగుతుంది అని ప్రతి ఒక్క నాయకులు కూడా వాళ్ళ పైన దృష్టి పెట్టాలని, అలాగే మీరున్నటువంటి శాసనమండలి పెద్ద మండలం కావచ్చు, ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్లి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లును నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క పార్టీ కూడా ఏ విధంగా తయారైందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం రాయలసీమ దాటేంత వరకు వాల్మీకుల ఎస్టీలో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊస్తే విధంగా ఈ రాజకీయ నాయకులు ప్రవేశిస్తుంది. ఏం దాటిన తర్వాత గంగమ్మ, ఏం దాటిన తర్వాత పింగమ్మ అనే విధంగా ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా చైతన్యవంతులై వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ సంపాదించుకునేంత వరకు, కల్పించుకునేంత వరకు కూడా ఏకదాటిగా వాల్మీకులు ఐక్యమై వాల్మీకులు ఎస్టీగా సాధించినంత కూడా పోరాడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు వాల్మీకి పెద్దలందరూ కూడా జై వాల్మీకి. ఏమయ్యా ఈ ఆళ్ళు బాగోగిందంటవా? లాస్ట్ ఢిల్లీ సెంట్రల్ స్టార్ట్ చేసిన తమ్ముడు లాస్ట్ మీరు ఆకలి లేదని చెప్పినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అన్ని పార్టీల నాయకులు మనమంతా ఉన్నాం.
ఇదే ఛాన్స్ మనకు. వెంకన్న చెప్పాడు, అదును దొరికింది, సందు దొరికింది, కొట్టాల్సింది గురి చూసి కొట్టాలని. కొట్టే దాంట్లో మనములు మించినాడు ఎవరు లేడు, గురి చూసి కొట్టే దాంట్లో నరికే దాంట్లో మిమ్మల్ని మించినాడు ఎవరు లేడు. ఇదే ఛాన్స్ ఇది, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో మీరు చేయాల్సింది ఏంటంటే, కొంతమంది అంటారు రాజకీయ పార్టీలు వదిలేయమంటున్నారు, సంతోషం, మేము రెడీ. కానీ మరి రాజకీయ పార్టీలతో పోవాలంటే ఆ పార్టీలో మనం ఉండాలి కదా. ఈయన్ని వదిలేయమంటే వదిలేస్తాడు, మోడీతోకి ఎవరు పోవాలి? నన్ను వదిలేయమంటే నన్ను, బొజ్జమ్మను వదిలేయమంటే పాపకి ఇష్టం, అందరూ వదిలేస్తాం. మరి చంద్రబాబు సార్తో ఎవరు పోవాలి? రాజకీయ పార్టీలో రావాలి, రాజకీయ పార్టీలో మనం ఉండాలి, ఆ రాజకీయ పార్టీలో నాయకులు ఒప్పించుకోవాలి, ఆ అజెండాను ఒప్పించుకుంటే తప్ప సాధ్యం కాదు. మీరు కూడా ఇప్పుడున్నటువంటి మా 7 మంది సాగు, ఇంకా మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. మా దశగిరి చెప్పాడు ప్రోత్సహించాలని, మేము రెడీ. మీరు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా ప్రోత్సహిస్తాం. నాకు తెలిసి వచ్చే సంవత్సరం జూన్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, ఈ 5 పోస్టులు మనకు వస్తాయి. జనాభా మనది కాబట్టి మీరందరూ కూడా సర్పంచులుగా ఎవరు వదలొద్దు, ఎంపీటీసీగా ఎవరు వదలొద్దు, జెడ్పీటీసీలో వదలొద్దు. జెడ్పీ చైర్మన్ మనదే కావాలి. ఆదోని జిల్లా అవుతుంది, అది బోయేడు జిల్లా కావాలి, మన ఆట ఇది. ఇవన్నీ జరగాలంటే రాజకీయ పార్టీలు, పైన ఉన్నటువంటి మోడీ, కింద ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన వైపు చూడాలంటే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నా కళ, నా ఆశయం, మా అందరి కళ ఏంటంటే 1,00,000 మందితో మనం వాల్మీకిని చూపించాలి. ఎందుకంటే మన గాడ్ ఫాదర్ లేవు, డబ్బులు లేవు, ఉండేది ఒకే బలం, జనబలం. లక్షల మంది, 80 లక్షల మంది 1% వేసుకుంటే కూడా మనం 8 లక్షల మంది వస్తాం. 8 లక్షల్లో మరి 1% వేసుకున్నా కూడా 80,000 మందిని నేను అడుగుతున్నాను. 1,00,000 మంది మీరు ఒకసారి కర్నూలు, ఆదోనా, అనంతపురమా, ఎక్కడో అది ఆ రోజు పెద్దలు మీరు డిసైడ్ చేయండి. 1,00,000 మంది మీటింగ్కి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారిని, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం పిలుద్దాం. ఆ రోజు ఎస్టీ ఎట్లా కాదో మీరు ఇది పెద్ద అనుకుంటున్నారు అందరూ. ఎస్టీ అదేదో బ్రహ్మ పదార్థం అసలే కాదనుకుంటున్నారు. కర్ణాటకలో చేసింది అన్నకి ఇప్పుడే మేము డిస్కస్ చేశాం. కర్ణాటకలో సింపుల్, 10 నిమిషాలు పనేది. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఏం బీటనాడికి ఏమైనా మెంటల్ వచ్చిందా? 79 ఏళ్ళు పోరాడితే రాలే, 10 నిమిషాలు ఎట్లా వచ్చిందండి? 15 నిమిషాల పని. ఇది కర్ణాటకలో జరిగింది. దేవగౌడ పిఎం అయినాడు. అక్కడ ఉగ్రప్ప అనే ఒక లాయరు, తెలివైన వాడు, లాయర్ పిఏగా ఉన్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, వాల్మీకులు ఎస్టీ చేస్తే నీ జనతా దళకి మా వాల్మీకులంతా ఉంటారని ఒక చిన్న ఐడియా ఇచ్చినాడు. దేవగౌడ ఏం చెప్పాడంటే, చేయాలంటే ఏం చేయాలంటే ఎస్టీ చేయమన్నాడు. ఆయన ప్రధానమంత్రి హోదాలో ఆర్ వెంకటరామన్ అనే ఒక అప్పుడు రాష్ట్రపతికి 91లో ఒక ఆదేశాలు జారీ చేశాడు. ఆయన ఆర్డినెన్స్ ఇచ్చేశాడు వాల్మీకులు ఎస్టీ చేస్తామని. 6 నెలలు అయినాక పార్లమెంట్లో పెట్టారు. అంటే నేను చెప్పినంత కూడా 5 నిమిషాలు కాల, చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కూడా మోడీ అనుకుంటే మనకు ఆర్డినెన్స్ ఇవ్వచ్చు, తర్వాత పార్లమెంట్లో పెట్టవచ్చు. ఇది కూడా 5 నిమిషాల పని. ఇవన్నీ చేయాలంటే మనందరూ చేయాల్సింది రాజకీయ పార్టీలు ఆలోచన చేసినట్లు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నెరవేర్చాలి. ఇక చివరిగా నాకు ఇచ్చిన 3 నిమిషాలు అయిపోయింది కాబట్టి మరి పారసార్థన గురించి చెప్పాలి. 97లో మేము మదనపల్లికి పోయినప్పుడు మాకందరూ కూడా ఈ రకంగా, అప్పుడు కూడా 97లోనే మదనపల్లిలో ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాడు. అప్పటికి అంటే ఉద్యమాల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఉద్యమం అంటే ఆయనకి అభిరుచి ఉంది. మదనపల్లిలో మేమందరూ ఈ రకంగా కలిసినప్పుడు ఆయన ఒకటే అడిగాడు, అన్న ఇది అవుతుందా అని అడిగాడు. మరి ఈరోజు ఎమ్మెల్యే ఓడి అంటాడు, అన్న అవుతుంది అంటున్నాడు. అంటే ఎంత మార్పు చూడండి 30 ఏళ్ళు. ఇప్పుడు కూడా మనందరి బాధ్యత, ఎందుకంటే ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టుకోడు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కానీ ప్రధానమంత్రి కర్నూలుకు వచ్చి ఎంపీగా పోటీ చేసినప్పుడు నరేంద్ర మోడీ మన భారత సారథ్యం మీద భుజం ఇచ్చేసి వాల్మీకి సోదరులు ఎస్టీ జాబితాలో చేరుస్తారని హామీ ఇచ్చాడు. దాన్ని మన ఎమ్మెల్యే పార్థ సారథి ఎంబడి మనమందరూ కూడా పోయి
వీలైతే మోడీ గారిని కలిసి కర్నూలు సభలో చెప్పావు, వీడియోలు ఉంటాయి, మీరు వీడియోలు కూడా వస్తాయి యూట్యూబ్లో. వీలైతే నువ్వు చెప్పావు, దయవుంచి మీరు రండి. అది కూడా మీరు వంకాయ తోటలో మామూలు లేదు, 1,00,000 మంది మీటింగ్లోనే వీళ్ళాలి. అది కూడా ఏదో 5 మంది పోతే ఇవి చేయడాయన. కాబట్టి భారత సారథ్య ఆధ్వర్యంలో మోడీ గారిని మనం అందరూ కలిసి 5 నిమిషాల పనిని 1 నిమిషంలో మనం చేసుకురావచ్చు. చేయడానికి మీరందరూ చేయాలంటే మరి అన్న రెడీగా ఉన్నాడు. మరి మీరు రెడీనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పెళ్లి చేసుకునేటప్పుడు అన్నదమ్ములు మనం కంకణం కడుతున్నాం. మీ అందరికీ చేతి కంకణం పడుతున్నా. ఈరోజు ఈ ఎస్టీ సాధించే వరకు తగ్గేదే లేదు అని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. 3 నిమిషాలు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే అన్నగారు మాట్లాడేది ఉంది. సహజంగా ప్రతి మీటింగ్లో నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, పేర్లు జోలికి పోకుండా. మీకు తెలుసు నా గోత్రం గుజ్జుల గోత్రం. గుజ్జులో ఎవరు చేతులు ఎత్తాయి ఒకసారి? 1 2 3 అయిపోయింది. తమ్ముడు వాడు ఒక్కడ కనపడుతున్నాడు. తమ్ముడు అరే వాడు లేడు. ఈడొక 3, తమ్ముడు మీరు ఈడొక 4, మా చెల్లెలు ఉంది. అంతా కలిసి 50 మంది మేము గుజ్జులోడు. ఫస్ట్ గోత్రం మాది కాబట్టి మా అన్నదమ్ములకి గోత్రం తప్పి మీకు తెలుసు. అందరు మామూలే, మీరందరూ మామూలు. మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నా. అందుకోసమే చంద్రబాబు సారు 2 సార్లు ఎంపీ 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చినాడేమో ఇంతమంది మామూలు ఉన్నారని. మరి 2 సార్లు ఓడగొట్టారు. మరి ఏమో మా అన్నదమ్ములు ఓడగొట్టారు, మా మామూలు ఓడగొట్టారు, ఎవరు ఓడగొట్టారు అది చూడాలి. మరి దానికి తర్వాత చూద్దాం. ఈ సందర్భంగా 97లో అన్న మనం 97 ఉద్యమం 97లో అంటే 30 ఏళ్ల క్రితం మా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, అంతకుముందు ఉద్యమం చాలా మంది చేశారు. 97లో మేము వినూత్న రీతిలో చూసాం. అప్పుడు అన్న మదనపల్లిలో మాకు పరిచయం అయ్యాడు 30 ఏళ్ల కిందట. కేవలం కొంతమంది ఒక 5 మంది మాత్రమే ఆ రోజు స్టార్ట్ చేశాం. పెద్దలు విశ్వనాథ్ గారు, డీజీ రామాంజనేయులు గారు, ఎల్లప్ప సారు, వాళ్ళతో పాటు మేమంతా చిన్నపిల్లలు. ఇక్కడ కూడా ఉన్నారు మా ఈరన్ నాయుడు కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు. చాలా చిన్న రామలింగ, మాకు మేమంతా పాపులేట్లు పంచేవాళ్ళం 30 ఏళ్ళ క్రితం. సర్పంచ్ పోటీ చేయాలంటే కూడా భయపడే పరిస్థితి, ఎంపీపీ కావాలంటే ఎవరినో అడుక్కునే పరిస్థితి. ఈరోజు ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నాం మనం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు రాలే, వాళ్ళు గౌరవిస్తూ మీరందరూ వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. మన ఎంపీ, మన బంధువు అంబికా లక్ష్మీ నారాయణ గారికి, మన 2వ బంధువు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు గారికి, 2వ మంత్రిగా పనిచేసి 5 టర్ములు పక్క జిల్లాకు పోయి ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మూరు జయరామ్ గారికి, మా బావ మధుసూదన్ రాలా ఎమ్మెల్సీ ఆయనకి కూడా, తర్వాత గంగాధర్ పెద్ద ఆయన 2 సార్లు ఎంపీగా పోటీ చేశాడు, ఆయన భార్య మంగమ్మ ఎమ్మెల్సీ. ఇంకా నాది చెప్పుకోవడం బాగుండదేమో, అయినా నేను అది చెప్పుకుంటా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2 సార్లు ఎవరికి ఇలా ఎమ్మెల్సీ, 43 ఏళ్ళ పార్టీలో ఎవరికి రాలా. మీ అల్లరికి వచ్చింది, మీ బామ్మలకు వచ్చింది, అదే. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వీళ్ళందరితో పాటు లాస్ట్ ఇంకొక ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేదంటే, డబల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్నటువంటి మా సోదరుడు డాక్టర్ ఇంతమంది, ఒక ఎంపీఎల్ఏ, 3 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా 6 మంది బలములు. ఆ రోజు కౌరవుల తరపున శకుని మామ ఉన్నంట, వాళ్ళ బలమంతా శకుని మామలో కూర్చాడు. మా 6 మంది కలిసి మా అన్న సెంట్రల్ చూస్తున్నటువంటి పార్శ్వార్థికి మా బలాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా మా చెల్లెలు కృష్ణమ్మ, ఇంకో చెల్లెలు బొజ్జమ్మ అయితే వార్నింగ్ ఇచ్చింది. నాకు తెలిసి ఇంకొక ఏడాది చూస్తారు మమ్మల్ని, లేదంటే తర్వాత మా కథ చెప్పేటట్లుంది. ఈ సందర్భంగా టైం అయింది కాబట్టి ఇందాక మాట ఇచ్చినట్లు 3 విషయాలు 3 నిమిషాల్లో ముగిస్తాం.
అందులో నంబర్ 1 గతం. అంటే ఏమో ఇస్తే చేసేది కాదు, మనము హక్కుగా సాధించుకోవాల్సిందన్న విషయాన్ని పార్టీ పెద్దలంతా మాకు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2019లో మొదలైన నా ప్రయాణం వీధిలో తిరిగాను, గ్రామాన తిరిగాను, మండలంలో తిరుగుతా ఉన్నా. ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి మాట్లాడుతా ఉన్నాను. ఈ రోజు దాకా వేసి చూస్తా ఉన్నాను. అదే చైతన్యం, తిరిగిన చైతన్యం, అక్కడ చేసిన పనులు 2024 వచ్చేసరికి ఒక్కసారి చూడండి, చైతన్యం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు అడుగుతుంటే ఈ రోజు 3 ఎమ్మెల్యేలు గెలిచాం, 3 ఎమ్మెల్సీలుగా ఉన్నాం. ఒక ఎంపీని గెలిపించుకున్న సత్తా వాల్మీకులది ఈ రాష్ట్రంలో కావాలని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఇంకో వైపున ఉన్న వాళ్ళు కాదు, ఎస్టీలుగా ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రాయలసీమ నుంచి వచ్చినటువంటి సింహాలై ఈ రోజు అసెంబ్లీలో, మండలిలో, పార్లమెంట్ లో ఉన్నారన్న విషయాన్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సరైన సందర్భం. మిత్రులారా, మీకందరికీ చెప్తా ఉన్నా, ఇంతకు మించిన సందర్భమే రాదు, అవకాశమే రాదు. అందువల్లనే ఎప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం గర్జిస్తాం కాదు. ఎలక్షన్లు లేనప్పుడు, ఎలక్షన్లు అయిపోయిన కేవలం 1 సంవత్సరంలోనే మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ ఆశీర్వాద బలంతో ఉద్యమాన్ని బలంగా నిర్మించి ఈ డిమాండ్ను ఢిల్లీ దాకా చేరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎస్టీని సాధిస్తామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు చేయాల్సింది, మేము చేయాల్సింది నాకు తెలుసు. మేము ఏమి చెయ్యాలో, ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడాలో, ఢిల్లీకి వెళ్ళి ఏ భాషలో మాట్లాడాలో, ఢిల్లీలో పోయి ఎవరిని మాట్లాడాలో మాకు తెలుసు. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాకు వదిలిపెట్టాల్సిందిగా మీరందరూ కూడా పాఠశాలకి వదిలేశాం కాబట్టి మేమందరూ ఇంట్లో తడిగుడ్డేసుకొని పడుకుంటాం. హాయిగా జాతరలు వస్తే హోటేలు దోసుకొని తింటాం, ఆగుతాం, ఉంటామంటే అది అయ్యే పని కాదని కూడా నిక్కచ్చిగా మీకు చెబుతా ఉన్నాను. మీరందరూ కూడా కండువాల భుజాన వేసుకున్నట్టే ఈ రోజు ఈ అంశాన్ని, ఎస్టీ సాధన ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని తిరుగుతానంటేనే నేను ముందుంటాను తప్ప నన్ను ముందు వేసి మీరు పడుకుంటానంటే అయ్యేది కాదు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కలిసి నడుస్తారా అని అడుగుతా ఉన్నా, నాతో ఉద్యమం చేస్తారా అని అడుగుతా ఉన్నా, ఢిల్లీకి పంపిస్తావా అని అడుగుతా ఉన్నా. అయ్యా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను 3 విషయాలు మిమ్మల్ని కోరుతాను. ఈ 3 చేస్తే ఎస్టీ సాధన చేసి ఆ పేపర్ మీ చేతిలో పెట్టే బాధ్యత నాది. అందులో మొట్టమొదటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ గ్రామాలలో, మీ నియోజకవర్గాలలో నిరంతరం ఎస్టీ సాధన గురించి, మనకు జరిగిన అన్యాయాన్ని గురించి, దుర్మార్గాల్ని గురించి నిరంతరం మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసే బాధ్యత తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఎస్టీ సాధన ఉద్యమం ఈ హాల్లో కూర్చున్న 2000 మందితో సాధ్యమవుతుందా అని అడిగితే సాధ్యమని కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్సీ ఉద్యమం మందకృష్ణ మాదిగ ఉద్యమం చేస్తే 5 లక్షల మంది వస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చింది. మనం చూసినామా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వాల్మీకులందరూ కూడా 12-15 లక్షల మంది ఇదే జిల్లాలో ఉన్నారు. 5 లక్షల మంది వచ్చి నిలబడితే ప్రధానమంత్రి మనకు కూడా హామీ ఇవ్వడాన్ని అడుగుతా ఉన్నా, చేసి తీరుతామని చెబుతా ఉన్నా. ఒక్కసారి ఇది కేవలం 1000, 2000, 5000, 1,00,000 మందితో అయ్యేది కాదు. ఇంటింటికి ఎంత మంది ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్నారో
కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, కడప అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, ఈ జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళను చైతన్యపరిచి వాళ్ళకి మనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి ఉద్యమంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నా మొదటి కోరికను మీకు చెబుతా ఉన్నా. ఇక రెండవ కోరిక చెప్తాను చూడండి. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ రకమైనటువంటి మీటింగ్ పెట్టినా, మీ ప్రాంతానికి ఏ అధికారి వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా, మంత్రులు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, ఎంపీలు వచ్చినా, వీళ్ళు నిరంతరం తిరుగుతూనే ఉంటారు మన దగ్గర. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి వచ్చినా సరే 1000 మంది అక్కడ నిలబడి ఈ కండువాలు వేసుకొని నిలదీయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏం భయపడాల్సిన పని లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న తెల్ల పేపర్ మీద రాసి ఇవ్వండి. మాకు అన్యాయం జరిగిందని నినాదాలు చేయండి. మాకు న్యాయం చేయాల్సినండి, మమ్మల్ని సహకరించమని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని, ఆఫీసర్ని, మంత్రులని, కేంద్ర మంత్రులని అందరినీ కూడా విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఒక్క విషయం చెప్తాను, చెప్పండి. మీ గ్రామాలలో, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు మొదలు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మిగతా ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నారు. కేవలం మనం ఎప్పుడన్నా కూర్చుంటే మాట్లాడితే కేవలం వాల్మీకులు ఉన్నటువంటి సర్పంచులు, వాల్మీకులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోనే మాట్లాడతాం. అలా కుదరదు. అన్ని జాతుల్లో ఉన్నటువంటి, అన్ని కులాలలో ఉన్నటువంటి వాల్మీకులు కాకుండా మిగతా అన్నిట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరి దగ్గరికి కండువాలు వేసుకొని పొండి మనం ఓట్లేస్తే రాయలసీమలో మళ్ళీ చెబుతా ఉన్నా, వాల్మీకులు ఓట్లేస్తేనే వీళ్ళంతా గెలిచారు, లేకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ పోయి అడగండి, అయ్యా మీరు మీడియా ముందుకొచ్చి మాకు ఓట్లేసినటువంటి రాయలసీమలో అత్యధికంగా ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్ మీడియా ముందు చెప్పండి, అసెంబ్లీలో చెప్పండి, మున్సిపల్ కౌన్సిల్లో చెప్పండి, తీర్మానాలు చేయండి. కనీసం మీ లెటర్ యాడ్ మీద ఒక ఉత్తరం రాసి మీరు మీడియాకు రిలీజ్ చేయండి అనే విధంగా అన్ని కులాల్లో ఈ డిమాండ్ గురించి స్పష్టమైన అవగాహన వచ్చేలాగా చెయ్యగలరా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము రేపు అసెంబ్లీకి పోయినప్పుడు, పార్లమెంట్ దగ్గరికి పోయినప్పుడు, అక్కడ అడిగినప్పుడు ఏ ప్రజాప్రతినిధిని అడిగినా సరే వాల్మీకులకు ఈ సమస్య ఉంది అని తెలియాలి. ఎప్పుడైతే మేము 3 ఎమ్మెల్యేలమై, 3 ఎంపీలమై, 3 ఎమ్మెల్సీలమై, ఒక ఎంపీ అయిన తర్వాత మేము మాట్లాడుతుంటే మీరు నమ్ముతారో లేదో, అసెంబ్లీలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యంగా మా వైపున చూస్తా ఉన్నారు. రాయలసీమలో వాల్మీకులకు ఇంత అన్యాయం జరిగిందా అని బాధపడతా ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళకెవరికి తెలియ చెప్పకుండా మనం మాత్రమే మీటింగుల్లో కూర్చొని మాట్లాడితే ఏమీ లాభం లేదు. బహిరంగంగా దీన్ని మాట్లాడాల్సిన అంశం, బహిరంగంగా తేల్చుకోవాల్సిన అంశం. తాడో పేడో రోడ్లోనే తేల్చుకుంటామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక చివరిది 3వది చెప్తా ఉన్నా. మీరందరూ కూడా మన వాళ్ళకు ఆత్మాభిమానం ఎక్కువ. నేను కాదనను, నేను నన్ను పిలవాలా, బొట్టు పెట్టి పిలవాలా, నన్ను అడుక్కోవాలి, నాకన్నీ చెబితే 10 సార్లు ఫోన్ చేస్తే ఉద్యమానికి వస్తాను, లేకపోతే కుదరదనేటువంటి ఆలోచన మానుకోవాలి. అయ్యా సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇప్పుడు
ఎంతమంది మీరందరూ కూడా నా ఫేస్బుక్ ఫాలో అవుతారు? ఒకసారి చెయ్యొద్దండి. నా ఫేస్బుక్ ని చాలా మంది చూస్తారు, నా ఇన్స్టాగ్రామ్ ని అందరూ చూస్తాం. ఏ రోజైతే నాయకులు తమ ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఒక వీడియో రిలీజ్ చేసి అయ్యా ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం ఫలానా చోట ఉంది అంటే ఎవ్వరు పిలవకపోయినా తనకు తానుగా 10 మందిని తీసుకొని 100 మందిని తీసుకొని ఆ సమాచారాన్ని ఇంటింటికి చేరేసి ఎప్పుడైతే కార్యక్రమానికి వస్తారో ఆ రోజు మన ఉద్యమం సక్సెస్ అవుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో పిలుపులు ఉండవు, భవిష్యత్తులో ఫోన్లు ఉండవు, భవిష్యత్తులో అందరిని అడుక్కోవడం ఉండదు. పార్టీలకు అతీతంగా నేను మళ్ళీ చెబుతా ఉన్నాను, ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలు వాళ్ళు కలిసి వస్తేనే, మిగతా అన్ని కులాల వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో దీని మీద బిటి నాయుడు అన్న ఒక పేపర్ పెట్టినాడు. ఇదే అసెంబ్లీలో నేను ఒక పేపర్ పెట్టినాను. ఇదే అసెంబ్లీలో కాలవ శ్రీనివాసులు గారు ఒక పేపర్ పెట్టినారు. అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ కాదు మిగతా ప్రాంతాల్లో ఉన్న కొంతమంది అది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తారు అనే వాదోపవాదాలు జరిగితే ఆ పేపర్లు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళని అడిగాం, అయ్యా మీకేం తెలుసు ఈ అణచివేత గురించి, ఇక్కడ జరిగిన గురించి, ఇబ్బంది గురించి మీకేమి తెలుసు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా మనల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోకుండా మనల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. దీని గురించి కూడా మనం పట్టించుకోవాలి. అందువల్లే మనకు జరిగిన అన్యాయాన్ని గురించి పదే మిగతా కులాల వారికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవ్వరు భయపడద్దు, ఎవ్వరు బెదరాల్సిన పని లేదు, అదరాల్సిన పని లేదు. ఈ 4 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయి మిగతా వాళ్ళు రాజకీయంగా ఒక భవిష్యత్తు తెచ్చుకొని ఇప్పటికి కరెక్ట్ గా సంవత్సరమే అయింది. 4 సంవత్సరాల సమయం ఉంది. నాకు నమ్మకం ఉంది మీ అందరి ఆశీర్వాదంతో రాయలసీమలో ఉన్నటువంటి 15 లక్షల కుటుంబాలకు సంబంధించి 15 లక్షల మందికి సంబంధించినటువంటి సమస్య అంతమంది ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఈ 4 ఏళ్లలో వాల్మీకుల్ని ఎస్టీలుగా తీరుస్తామనే నమ్మకం విశ్వాసం నాకుంది. కాకపోతే కలిసి రండి, తప్పనిసరిగా మీరు ఒక చెయ్యండి. మీ పాత్ర కూడా కీలకమైనది. ఉద్యమంలో మీరుండాలి, పైన చెప్పడంలో మేముండాలి. మీరు రోడ్డు మీద పోట్లాడితే, మేము చట్టసభల్లో పోట్లాడితే సులభంగా వస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా. ఒకే ఒక్క మనవి చెప్తా ఉన్నా, అవకాశం వచ్చినప్పుడు, పిలిచినప్పుడు ఉద్యమం కోసం, మా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు, నా కోసం కాదు, నీ కోసం కాదు, జాతి భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం మీరు ఎప్పుడు ఉద్యమ కార్యక్రమం ఉంటే అప్పుడు తండోపతండాలుగా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా. స్తోమత ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు, రూపాయి పెట్టుకోగలిగిన వాళ్ళు, అయ్యా మనం ఒక్కరు పోయే బదులు 10 మందిని తీసుకొని వస్తాం, మనం ఒక్కరు పోయే బదులు ఒక వెహికల్లో తీసుకొని వస్తాం, మనం ఒక్కరు పోయే బదులు 100 మందిని ఉద్యమానికి తీసుకొస్తామన్న ఆలోచన మీకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ ముందుకు రావాలి. ఎవరిని కూడా ఈ ఉద్యమంలో డబ్బులు అడగం, ఈ ఉద్యమంలో చెయ్యి చాచి మేము చందాలు తీయం. ఏ అవసరం కష్టమున్నా మేమే పెట్టుకుంటాం, మేమే చేసుకుంటాం. మిమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే, వచ్చి మా వెనక నిలబడండి, మేము రోడ్డు మీద కూర్చుంటాం, మీరు కూర్చుంటారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. మేము కూర్చున్న దగ్గర కూర్చోండి, మేమున్న దగ్గర ఉండండి. ఉద్యమం కదిలి వస్తుంది. ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు రాదో తాడో
ఒప్పేయడో తేల్చుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్ అంతా ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో మరింత ఉధృతంగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. భోజనం అయిన తర్వాత మేమంతా ఇక్కడే ఉంటాం.